చూడు డిస్కోలో ఒక సెక్షన్ క్రియేట్ చేయి, సూపర్ చాట్ మిస్ అని చెప్పి గైస్ మీకు ఏం వర్స్ అవుతాడు సూపర్ బ్రో, నిజం చెప్తున్నా, డౌటే లేదు, చాలా వాడుతున్నావు 12 years కి. అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ లో నాలాగా ఒవ్వరు నీకు ప్రూవ్ చేసుకుంటా. ఓకే గుడ్, ఇంప్రెసివ్. గేమ్ ప్లే ఎంత మంచిగా ఉంది. బాత్రూమ్ లో ఉన్నావు బ్రో, నువ్వేం పోస్ట్ ఇస్తాను. అదే కదా, చాలా డబ్బులు అతను చేసుకున్నాడు నాతోటి కాబట్టి నాకు కొంత పేసి బ్రో ఏం కొట్టిండు. ప్రపంచం అంతా దొంగనా కొడుకులు ఉన్నారు, నమ్మకు సరేనా. నీ గేమ్ ప్లే సూపర్, 12 years చాలా బాడుతున్నావు. నీకు ఆపోజిట్ ఎవడు వచ్చినా సరే సో దట్ అప్పుడే ఆ బ్రో అప్పటి నుంచి నాకు ఛాన్స్ 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 అంటాను ఉన్నాడు. ఎవరైనా ZUXXI అదే ఉంది పేరుంది ఆయన్ని, కాబట్టి నేను ఆయనకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ ఆ బ్రో నాకు రిక్వెస్ట్ కనబడట్లేదు, ఇక్కడ కనబడుతున్నాడు ఇప్పుడు. ZXZIXU బ్రో వినబడుతున్నా బ్రో? నువ్వు చెట్టు ఏమైనా పెట్టుకున్నావా? డబ్బులు చెట్టు లేదు. ఎందుకు? ఎట్లా బ్రో? నీ ఏజ్ ఎంత బ్రో? నా ఏజ్ నార్మల్ 9 బ్రో. 14. ఏం బ్రో? 14. డబ్బులు ఎక్కడి నుంచి? నేను ఎప్పుడు లైవ్ పెడతాను. ఓకే, అంటే వెయిట్ చేసినావు లైవ్ పెడతా అని చెప్పి? ఎస్ వెయిట్ చేసిన. మళ్ళీ నువ్వు లైవ్ కమింగ్ సూన్ అని అక్కడ ఉన్నప్పటి నుంచి అక్కడే ఉన్నది. సారీ బాయ్, చాలా వెయిట్ చేయించిన అయితే. పర్లేదు బ్రో. హలో బ్రో. చెప్పు. సరే బ్రో, ఆల్రెడీ ఒక టీం ఒక గిల్లో ఉన్నావు కదా, ఏం కదా? ఓకే, గిల్డ్కి ఎందుకు రావాలనుకుంటున్నావు బ్రో? నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే నా ఏజ్ లో ఇప్పుడు నా ఏజ్ లో గేమ్ ప్లే ఆడడం అంటే చాలా తక్కువ ఉంటది. నీ ఏజ్ ఎంత? 14 ఏజ్. ఓకే, 14 13 ఏమి ఉంటది. అయితే నా ఏజ్ లో గేమ్ ప్లే చాలా తక్కువ ఉంటది వేరేలో, కాబట్టి నేను నా ఏజ్ లో నా గేమ్ ప్లే అంటే ఇంప్రూవ్ చేసుకొని నా గేమ్ ప్లే నేను పెంచుకున్నా బ్రో. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ లో నాలాగా ఒవ్వరు ఆడితే నీకు ప్రూవ్ చేసుకుంటా. ఓకే గుడ్, ఇంప్రెసివ్. నాకు ఒక రీజన్ ఉంది పర్టికులర్. చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నావు. గుడ్, నేను ఆడిపిస్తా ఇప్పుడు. నువ్వు ఒక పని చేయి, గిల్లు వదిలి. డన్. నేను ఇప్పుడు రూమ్ క్రియేట్ చేస్తా, ఆడాలి నువ్వైతే. బ్రో గన్ బ్రో, గన్. అదే చెప్తున్నా, ఫస్ట్ ఆడతావా లేదా చెప్పు, గన్ తర్వాత డిసైడ్ చేద్దాం మనం. ఓకే అంటే డెజర్ట్ గా అదే. ఓకే, గిల్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, 14 years, మ్యాగీ అని చెప్పి. నువ్వు అమ్మాయితో మాట్లాడుకోవచ్చు సరేనా? వద్దులే బ్రో, నేను చిన్ననే. అమ్మాయి కూడా చిన్నదే బ్రో, 14 years అంతే. అమ్మాయి కూడా బాడుతుంది. సరే ఒక పని చేయి, రిక్వెస్ట్ పెట్టి రెడీ టు ప్లే డెసర్టికల్. Are you ready to play Dessertical 1 vs 4? Yes, of course. Okay. ఇక్కడ అయిపోయింది మొత్తానికి అయితే. డెసర్ట్ అయితే పెట్టబోతున్నాం, ఓన్లీ Dessertical. So that I hope bro will play very great and matcha. కాబట్టి I'm very happy for. But Maggie has girlfriend, you know? Maggie has girlfriends. రే హీరో రిచ్ ఒక నైట్ ఒక గర్ల్ ని చూసి లవ్ లో పడతాడు. ఇద్దరు సేమ్ కాలేజ్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఊరు అడాప్ట్ చేస్తాడు. విషయం ఏంటంటే అదే హీరో వాళ్ళ ఊరు కూడా ఆపోజిట్ హౌస్. నాకు అర్థం కాలే. ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే ZXZISZU. ఓకే, హూ ఇస్ ద నైట్ బాట్? నైట్ బాట్. కమ్ ఆన్ బాయ్, 14 years మోడల్ కొడతాడా? మోడల్ కమ్ ఆన్ మోడల్. కెన్ మోడల్ శ్రీమంతుడు. నేను చూడలే శ్రీమంతుడు చూడాలి. థ్యాంక్ యూ. చలో కమ్ ఆన్ ZX బ్రో, నువ్వు చూడ. లవ్లీ షాట్ బై ZX, సూపర్ ZX షాట్. గుడ్ ప్లేయింగ్. యాక్చువల్లీ ZX చాలా మంచిగా ఆడుతున్నాడు. అతని ఆ ఏజ్ లో ఎవరు ఆర్డర్ అన్నాడు, బట్ యా నాకు ఎందుకో నిజమని అనిపిస్తుంది. చాలా మంచిగా ఆడుతున్నాడు ZX. కమ్ ఆన్ ZX బ్రో. అరే ZX కమ్ ఆన్ గైస్, నీకు దండం అంట. మళ్ళా పాస్వర్డ్ నేను చెప్తాను చూడు ఇప్పుడు. నెక్స్ట్ పాస్వర్డ్ ఏంటంటే ZX ఓపెన్ 4 రావాలమ్మా. వాడెవడో చూడు, వరుణ్ బాయ్ వైటీ అంట, మ్యాగీకి ప్రపోజ్ చేస్తున్నాడు. కమాన్ ZX బ్రో, రౌండ్లు కొట్టాలి బ్రో. రౌండ్లు కొట్టకపోతే ఎట్లా బాయ్ బ్రో? నీకు కొంట కార్ బైక్ అది ఎంతసేపు బ్రో, 1 month పని అదని. లవ్లీ గుడ్ వన్. ZX చాలా బాడుతున్నాడు. ZX అయితే బాగా కొట్టడం జరిగింది ఇక్కడైతే. బాయ్ ఎందుకో చాలా బాగా ఆడుతున్నాడు, కానీ రౌండ్స్ తీసుకోవడం కూడా చాలా మ్యాటర్ కదా. రౌండ్స్ తీసుకోవాలి. నా ఫేవరెట్ మూవీ, టీవీ షో, యానిమీ, ఐ డోంట్ నో బాయ్. నాకు ఐ జస్ట్ సీ వాట్ ఎవర్ ఐ వాంట్, టైం పాస్. సౌండ్ క్రాక్స్ కంప్లీట్ చేయండి. 7K లైక్. అది నా పిల్లరా అంట. ZXU. ఓకే, ఆపోనెంట్ 4 ఉన్నారు, కానీ చూద్దాం ఏం కథ అని చెప్పి. ఓకేనా బ్రో? ఏ గ్రూప్ మ్యాగీ అంట బ్రో? 400 చేస్తా బ్రో, ప్లీజ్ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వ బ్రో అంట. రెడీ బ్రో, ఛాన్స్ చేస్తా బ్రో. రెడీ బ్రో, షూర్ రెడీ బ్రో.
అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదా 100% ఛాన్స్ ఇస్తా, ఇష్ట అవ్వకుండా ఉంటుంది అనమాట. అది నా పాయింట్. ఇక ముగ్గురు జెడెక్స్ 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 కమాన్ జెడెక్స్ లాగాలి జెడెక్స్. ఏం జెడెక్స్ సెకండ్ ఫైర్ బ్రో. అరే బాయ్ తీయాలి కదా, బాల్స్ బ్లాక్ చేస్తే ఎట్లా బాయ్, ఏం కాదు ఇవన్నీ ఇలా అట్లా. లవ్లీ గుడ్ మ్యాన్ బ్రో. అయితే ఒకనైతే కొట్టడం జరిగింది, కానీ బాయ్నే కొట్టేలా ఉన్నారు వీళ్ళైతే. ఎందుకంటే బాయ్ని అసలు బాగా టార్చర్ పెట్టేస్తున్నారు వీళ్ళు, చాలా బలంగా టార్చర్ పెట్టేస్తున్నట్టున్నారు వీళ్ళైతే మొత్తం కంప్లీట్గా. ఈ డౌట్ చూడు స్కిల్స్ పెట్టుకొచ్చాడు. స్కిల్స్ ఉండకూడదు బాయ్, నేను చెప్పినా కదా స్కిల్స్ ఉండొద్దని చెప్పినా కానీ స్కిల్స్ పెట్టుకొని వస్తే యూజే ఉంది. ఆ ట్యూటోరియల్ హలో ట్యూటోరియల్ చూడు, డిస్కోలో ఒక సెక్షన్ క్రియేట్ చేయి, సూపర్ చాట్ మిస్ అని చెప్పి లవ్లీ షార్ట్ జెడెక్స్ వాట్ లవ్లీ గేమ్ ఓకేనా. ఒక వీసీ కూడా క్రియేట్ చేయి, ఆ సెక్షన్ లో ఫొటోస్ అప్లోడ్ చేసేలాగా ఉండాలి. బ్రో ఏం కొట్టిండు. ఇంకో గైస్ ముందే చెప్తున్నా #ZX ఇన్ ద చాట్. ఎందుకంటే ZX is 14 years old. అతను ఎంత బాగా ఆడుతున్నాడు అంటే డెసర్టికల్ తో అసలు ఆ మ్యాచ్ ఓడిపోతాడు అనుకుంటే కంటిన్యూస్ ముగ్గురికి హెడ్ షాట్ కొట్టిండు, టప్ 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 అని చెప్పి ముగ్గురికి కంటిన్యూస్ షాట్స్ అస్సలు ఆగలే. అక్కడైతే కంటిన్యూస్ పడ్డది దబ్ 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 అని చెప్పి. ఐ వాజ్ రియలీ షాక్. ఏం ఆడిండు మా అసలు చాలా బాగా. బ్రో నీకు సన్ పుడితే ఏం నేమ్ పెడతావు, డాటర్ కి ఏం నేమ్ పెడతావు? మమ్మల్ని అడుగుతా, లైవ్ పెడతా, లైవ్ పెట్టేసి గైస్ ఇది గైస్ మ్యాటర్ చెప్పండి ఏం పేరు పెట్టాలని అడుగుతా. కనుక పేరు పెట్టాలనుకుంటే గైస్ మీకు ఏం వర్స్ అవుతాడు నిజానికి? ఏం బ్రో కానీ అంత ఈజీ గట్టి కొడుతున్నాడు డెసర్టికల్తో. గైస్ మ్యాగజైన్కి వెళ్ళి అంట ఇది ఏం ఆడుతాడు మా 14 years గైస్. అసలు 14 years డెసర్టికల్ తో కుమ్ముతున్నాడు తెలుసా అసలు. హిందూ బ్రో ఇది అన్న కొడుకే కాబట్టి కొడుకే అవుతాడు. అది ఎట్టయితుంది ఎత్తవుతాడు డిస్కౌట్ గైస్. ఏం కొడుతుండ అసలు తెలుసా చాలా బాగా. చూడు లవ్లీ షాట్ బై ZX, లవ్లీ గేమ్ బై ZX. కమాన్ ZX వెనకాల చూసుకో, ఇంకా ఈయన వచ్చిండు. నేను రియాక్షన్ ఇచ్చిన కూడా కొట్టించుకుంటున్నాడు కాబట్టి నేను ఇవ్వట్లేదు. చూడనప్పుడే కొడుతున్నాడు. ZX మూమెంట్ వేరే లెవెల్ అసలు, మూమెంట్ వేరే లెవెల్ గైస్. ఇక మీద ఎవరిదైనా గేమ్ ప్లే బాగుంటే నేను పేపర్ చింపుతా. చింపేశాడని చెప్పి సైన్ అన్నమాట. సరేనా పక్కనే పెట్టుకుంటా. ఒకవేళ పేపర్ చింపినా అంటే గుర్తుపెట్టుకోండి ఆ ప్లేయర్ గిల్డ్కి సెలెక్ట్ అయిపోతాడని అర్థం. సరేనా అది ఇక మీద కొత్తది గిల్ ట్రైల్స్ పెట్టినప్పుడల్లా తెస్తాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ప్లాన్ షోలో జడ్జ్ అవ్వరు నువ్వు అంట. బ్రో ఈ వాడుతాను బ్రో. Guys, you my god bro. Guys, #OP in the chat. ZX in the chat. Guys, నిజం చెప్తున్నా 14 years boy నాకు చాలా ఓపెన్ చెప్పిండు బ్రో. నా ఏజ్ లో ఎవరు ఉండకూడదు గేమ్ ఆడేటోళ్ళు, నా ఏజ్ లో నేనే బాగా ఆడుతున్నా, నేనే ప్రూవ్ చేయాలనుకుంటున్నా అని చెప్పి వచ్చిండు డెసర్టికల్ చూస్ చేసుకుంటూ. మీరు డెసర్టికల్ చూస్ చేశారు మీరైతే. వచ్చిండు కంటిన్యూస్ కొడుతున్నాడు. 13 kills 3 rounds. ఆపోనెంట్ అయితే 2 rounds మాత్రమే. అండ్ దెన్ అతను కనుక మ్యాచ్ గెలిస్తే 100% నేనైతే వీడియో అప్లోడ్ చేయబోతున్నా 3rd ఛానల్లో. అది ఏమైనా సరే. వాట్ అ గేమ్ ప్లే. ఏం ఆడుతున్నాడు అసలు. మ్యాగీ కంటే ఆడుతున్నాడు అసలు. మ్యాగీ ఏంది అసలు బాయ్ అసలు ఈ బాబాయ్ బ్రో. #OP in the chat boys, come on guys. మీరు స్పామ్ చేస్తే ఎలా చేయాలో మీరు చేయాలి అంతే. ఇంకా ఎట్ట కొడతాను తెలుసా డెసర్టికల్ తో, ఇట్స్ ఓకే 3-3 స్కోర్, ఇట్స్ ఓకే గుడ్ మ్యాన్.
స్కోర్ చూసుకుంటే మాత్రం 3-3. ఇంకొక రౌండ్ ఉంది, ఇంకొకే ఒక రౌండ్. బ్రో నన్ను ఎందుకు లాగుతారు బాయ్ అంటే లాగుతాం మళ్ళా. బాగుంది గైస్, సూపర్ గేమ్ ప్లే. ఇప్పుడు మీ ఛాన్స్ గైస్. 5 స్టార్ కి మీ రేటింగ్ ఎంత? ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఓకేనా బ్రో? ఐ థింక్ తమ్ముడు వల్ల అన్న వచ్చాడు ఏమో అంట. వాళ్ళ అన్న అయినా తమ్ముడైనా గేమ్ ప్లేనే. కమాన్ జిగ్స్, బాగానే ఆడుతున్నావు, సూపర్, మంచిగా ఉంది, మంచిగా హీల్ అవుతున్నావు, అన్ని బాగానే ఉంది. కమాన్ అసలు వదలకు జిగ్స్. ZX మూమెంట్ బాగుంది, సూపర్ ఉంది, వెనకాల వెళ్ళిపోతున్నావు. లవ్లీ షాట్ బై ZX, లవ్లీ షాట్. షార్ట్ రేంజ్ లో డెసెట్గా 8 షాట్. ఇక చూసుకుంటే ఇంకా ముగ్గురు మాత్రమే. బ్రో అయితే చాలా చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ కోసమే నేను 2 రోజులు ఎదురు చూస్తూ ఉన్నా. బ్రో అయితే వేరే లెవెల్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అసలు ఏం ఆడుతున్నాడు. లవ్లీ స్కోర్ చూసుకుంటే మాత్రం 1vs4 సిచ్యువేషన్, కానీ 1v3 సిచ్యువేషన్ గా మారింది. ఇప్పుడైతే బ్రో కావాల్సింది ఒక్క రౌండ్ మాత్రమే. ఆపోనెంట్ కూడా ఒక రౌండ్ మాత్రమే కావాలి, ఎందుకంటే ఒక రౌండ్ కనుక వాళ్ళు గెలుస్తారు కాబట్టి. బ్రో ఓడిపోతాడు మళ్ళా. తమ్ముడు వేరే లెవెల్, తమ్ముడు వేరే లెవెల్ గేమ్ ప్లే ఇది, తప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుతున్నావు. 1vs3 సిచ్యువేషన్, ఓకేనా? మొబైల్ ప్లేయర్ అయినా సరే ఏం ఆడుతాడు మావా, ఏం ఆడుతాడు బ్రో. వెనకాల చూసుకో తమ్ముడు, వాల్ చేసుకో, లాంగ్ వెళ్ళిపో చెప్తావు, లాంగ్ వెళ్ళిపో అసలు వదలకు తమ్ముడు. కొట్టాలి, నువ్వు ఎట్లయినా సరే కొట్టాలి, మిస్ అవ్వకు. ఒరే రే 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 ఒరే జోన్ రా, వద్దురా బాయ్. దింపారు బాయ్ బే, బస్సా బాగా చేసింది నాకు. చింపారంట బ్రో, నిజంగా సూపర్ గేమ్ ప్లే, వేరే లెవెల్ గేమ్ ప్లే. #gopi #ZX ఇన్ ది చాట్. మౌలిక్ కాదు, 14 years old బాయ్. ఆ మాత్రం గేమ్ ఆడడం అనేది దట్స్ రియలీ గ్రేట్. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ వచ్చారు పోయారు, కానీ వాళ్ళు ఎవరు ఆడలేకపోయారు. ఇతను ఆడి చూపించాడు. ఒక్కొక్క షాట్ నాకు మైండ్ పోయింది. అక్యురసీ అంత బాగుంది, అంత బాగుంది, సూపర్. హలో తమ్ముడు, నాకు మాట చెప్పు. ఏ తమ్ముడు, నువ్వు మోడలింగ్ స్కూల్ కి పోతున్నావా, గేమ్ ప్లే స్కూల్ కి పోతున్నావా? బ్రో రియల్ చెప్పాలంటే 1 year ప్రాక్టీసా? బ్రో నువ్వు అప్పుడు గుర్తుంటా ఫస్ట్ టైం పెట్టినావు చేసినావు గన్ ఒక్కొక్క గన్ డే నుంచి బ్రో ప్రాక్టీస్. చాలా బాగుతున్నావు తమ్ముడు, వర్త్ ఇట్, సూపర్ గేమ్ ప్లే. మామూలుగా నీ కోసం నీ పేరు విపరీతంగా స్పామ్ చేపిస్తా. లైవ్ చాట్ చూడు ఒకసారి, అది నీకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు నీ గేమ్ ప్లేకి, అర్థమైందా? ఏవి నువ్వు చాలా కష్టపడి ఉంటే కానీ అంత గేమ్ ప్లే రాదు. అక్యురసీ చాలా బాగుంది నీది. నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? నేను ఐఫోన్ 13. ఓకే, మంచిది, సూపర్. గైస్ #ZX ఇన్ ద చాట్. గైస్ నేను ఓపెన్ చెప్తున్నా, నేను ఇప్పుడు దాకా గిల్ టెస్ట్ లోనే, కండక్ట్ చేసిన గిల్ టెస్ట్ లోనే ఏ అబ్బాయి అయినా సరే తక్కువ ఏజ్ లో చాలా 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 తక్కువ ఏజ్ లో ఇంత మంచి గేమ్ ప్లే నేను చూడలేదు, ఓకేనా? ఒకవేళ ఉంటే చూసిన తర్వాత కంటే చేంజ్ అవుతా, అంతేగాని చూసేదాకైతే చేంజ్ అవ్వలేను. 12 years కి ఈ మాత్రం గేమ్ ప్లే ఆడడం అనేది వేరే లెవెల్ గేమ్ ప్లే, మామూలుగా కాదు. పాయింట్ గిల్డ్కి కాదు, రాడన్నా కానీ బలవంతంగా తీసేసుకోవాలి గిల్డ్కి, అది కొనేయాలి ప్లేయర్ ని. తీసుకోవడం కాదు. డిస్కౌంట్ ఉందా? దాని నాకు ఒకసారి డిస్కౌంట్కి వచ్చి నీ మొహం చూపి, వీడియో ఆన్ చేసి నీ మొహం చూపి, నేను నీ ఫేస్ చూడాలి. 12 years కాదా? కమాన్ మావా, ఈ మామూలుగా నిజం చెప్తున్నా. అతను కనుక 12 years అయితే మాత్రం మామూలుగా ఇంకా గుర్తుపెట్టుకోండి. చోట రాయిస్తారా, మినీ రాయిస్తారా, ఎట్లా ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి ఇంకా తమ్ముని ముందర నూకేయడమే. చాలా పడుతుంది గేస్, నాకైతే చాలా బాగా నచ్చింది గేమ్. మీరు చెప్పండి, వర్తా కదా? లక్కీ అంటరా, చూడండి. లక్కీ RPG లక్కీ. హలో లక్కీ. హలో బ్రో, నువ్వేనా? yes బ్రో. సూపర్. చలో లక్కీ చూపి నీ ఫేస్ కే మాంజీ. గైస్ 12 years. లైట్ వేసుకో, మొహం దగ్గర లైట్ పెట్టి కదా, సో దట్ నీ ఫేస్ కనబడుతుంది. మంచిగా లైట్ నైస్. బాత్రూమ్ సూపర్ బ్రో, నిజం చెప్తున్నా, డౌటే లేదు, చాలా బాగుతున్నావు 12 years కి. నేను ఓపెన్ చెప్తున్నా, 12 years నీకంటే బాగా ఎవరు లేదు, నేను ఎవరిని చూడలేదు ఇప్పుడు దాకా, సరేనా? నువ్వు చాలా చాలా బాగుతున్నావు. నీ గల్లీలో కాదు, అసలు మీ ఏరియాలో కాదు, మీ స్టేట్ లోనే ఎవరు బాగా నీ ఏజ్ లో, అర్థమైందా? నువ్వు చాలా బాగుతున్నావు. నీ గురించి వీడియో అప్లోడ్ చేస్తావు నేను 100%. గైస్ 12 years కాదా చెప్పండి, కన్ఫర్మా కాదా? 12 years కాదా? 100% 12 years. క్యూట్ కొన్నాడు, గేమ్ ప్లే ఎంత మంచిగా ఉంది. బాత్రూమ్ లో ఉన్నావు బ్రో, నువ్వేం పోస్టులు ఇస్తాను. నువ్వు సూపర్ తమ్ముడు, ఇండియా ఇది తమ్ముడు, ఇండియా తమ్ముడు, నువ్వు సూపర్ తమ్ముడు. నువ్వు గిల్లుకి వస్తున్నావు. నువ్వు రాకపోయినా నేను గిల్లు కొనేస్తున్నా నేను, అర్థమైందా? నువ్వు వస్తున్నావు, నువ్వు గిల్లుకి వస్తున్నావు అంతే, అర్థమైంది కదా నీకు?
అది దా నువ్వు వచ్చే డిస్కౌంట్కి వచ్చాను ఫస్ట్ నువ్వు గేమ్కి వచ్చాను అసలు ఆగా వచ్చాను నువ్వు గిల్డ్కి వచ్చాను ఎవడు ఆపినా ఎవడు ఎంత ఏం చేసినా తమ్ముని గిల్డ్కి తీసుకుంటాను అంతే నేను అది గైస్ నిజంగా చెప్తానా ఏదైతే మీరు చెప్పండి గిల్డ్కి తీసుకోవాలో వద్దా వై ఇస్ దిస్ అకౌంట్ స్కామ్ చేసాడు ఏంటిది నాకు అర్థం కావట్లేదు బ్రో నిజమా బ్రో నీకెట్లా తెలుసు బ్రో చేసాడని చెప్పి హలో నిజం అంటే ఒక ఉన్నాడు మా ఫ్రెండ్ అదే వాడితే బ్రో అకౌంట్ వాడు వచ్చి నాకు ఇట్లా చెప్పాడు ఇట్లా ఒక ఉన్నాడు బ్రో నాకు అంటే వాడు కూడా చిన్న పిల్లడు వాడికి తెలియదు ఏం తెలియదు స్క్రీన్ షాట్ తో ఓటీపీతో స్కామ్ చేశాడు అన్న అట్లా నా మమ్మీ సీరియస్ ఉంటుంది ఫ్రీ ఫైర్ అంట అది అలౌ చేయరు అంటే ఆడొచ్చు కానీ ఇట్లా మాట్లాడడం అలౌ చేయరు అందుకే చూసుకున్నా అసలు వాయిస్ వస్తుంది కదా నీకు అందుకే ఓకే తమ్ముడు చూడు గేమ్ కి రా గేమ్ కి వస్తుంది అన్న ఇన్వైట్ చేయండి ఇన్వైట్ చేస్తా తమ్ముడు గేమ్ కి రా సరేనా గంట ఫ్రీ ఫైర్ హలో బ్రో తమ్ముడు చూడు నాకు మా చెప్పు అందరు నేను స్కామర్ అంటారు అంటే నువ్వు గేమ్ ప్లే సూపర్ ఉంది 12 years చాలా బాగుతున్నావు వేరే లెవెల్ గేమ్ ప్లే కానీ ఆ స్కామర్ ఏంటి చెప్పేదన్నా ఫస్ట్ అతను నా గేమ్ ప్లే చూసి నన్ను వాడుకుంటున్నాడు ఎవరు యూట్యూబరా కాదు అతను ఆశీష్ బాయ్ ఉంటాడు గిల్ లో అప్పుడు గిల్ నేను 1v4 గేమ్ ప్లే చూసి వెళ్ళా ఒక గిల్డ్ కి డిటి ఏమో ఉంటది ఆ పేరు అయితే అతను అంటే లైక్ నా మీద ఇట్లా బెట్టింగ్స్ పెట్టి ఇట్లా లైక్ పోయినా అంటే ఇప్పుడు నా మీద పైసలు పెట్టి నేను గెలిస్తే నాకేం ఇవ్వడు అతన్ని ఆడుకోవాలి ఓడిపోతే నేను అతనికి ఇవ్వాలి ప్లస్ మళ్ళీ దేవంటే అతను అంటే బెదిరిస్తున్నాడు అంటే నేను ఒక రోజు డిస్కోలో నా ఫ్యామిలీవి చూపించాను నంబర్స్ అప్పటి నుంచి అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న ఏమని అంటే లైక్ ఇప్పుడు మీ మమ్మీకి కాలేజ్ చెప్పాలా ఆడుతున్నా అంటే మా ఇంట్లో ఫ్రీ ఫైర్ ఆడితే చాలా కొడతారు అంటే ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో అప్పులు చేసిన ఇట్లా కొడతారు కదా కరెక్ట్ కదా డబ్బులు పెట్టదు కదా మళ్ళీ దయచేసి చెప్పు బ్రో సరే బ్రో అని ఆడా అతను చాలా పెద్ద గేమ్స్ కి ట్రై చేసిన అతని అకౌంట్ లాగిన్ చేసి ట్రై అన్నాడు ఇదే అతని అకౌంట్ ట్రై అన్నాడు అట్లా ఒక చాలా అంటే ఇప్పుడు చాలా డబ్బులు అతను చేసుకున్నాడు నాతోటి కాబట్టి నువ్వు అకౌంట్ తప్పేసిన ఇప్పుడు ఒక 5,000 అట్లా ఆ టైప్ మళ్ళీ పెద్ద వాళ్ళని తీసుకొచ్చి అది యూట్యూబర్స్ తీసుకొచ్చి చెక్ చేయించినాడు అన్ని అబద్ధాలు చెప్పి చెక్ చేయించినాడు నాకు ఏడుపు వచ్చింది ఆ రోజు ఇప్పుడు మొత్తం అంటే అప్పుడే తమ్ముడు చూడు తమ్ముడు హలో తమ్ముడు నాకు అనిపిస్తుంది ఓకే డన్ కానీ నేను వాడుకుంటే వాడు అకౌంట్ తెగిపోవడం ఏం తమ్ముడు సరే దుబ్బిపోవడం ఏం తమ్ముడు నేను నాకు తీసుకున్నా నేను ఏం చేయాలన్నా సరే తమ్ముడు ఓకే డన్ ఇదంతా పెద్ద ఇలాగా మాకు అర్థమైందా మాకేం తెలియదు దీని గురించి కానీ గిల్డ్కి రావచ్చా ఎవరు బ్రో నా గిల్డ్గా నా గిల్డ్ అకౌంట్ దొబ్బేస్తే నువ్వు వేరే వాళ్ళది అన్నా మరీ అట్లా అనుకోకన్నా నాకైతే మా నేను చెప్తా చూడు మా ఒకవేళ అతను చెప్పిన స్టోరీ కనుక రియల్ అనిపిస్తే చేయడంలో తప్పులేదు అనిపిస్తా నాకైతే సరేనా ఓకే డన్ 100% కరెక్ట్ నేనైతే అదే చెప్తా నాకైతే డౌటే లేదు ఐ ఫీల్ లైక్ ఓకే వర్త్ ఇట్ మీరేం చెప్తారు తమ్ముడు తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా అతను ఇతందరు మంచి గేమ్ లో ఉందని చెప్పి పేడ్ మ్యాచ్ లో అవి అని చెప్పి బాగా ఆడిపించి ఇతను గ్రూప్ అయ్యకుండా డబ్బులు మొత్తం అతనే దొబ్బేసి ఇతను ఓడిపోయినప్పుడల్లా ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటోడంట సరే అని చెప్పి అలా చాలా సాగిని చాలా డబ్బులు తీసేసుకున్నాడు ఇతనికి అతను అకౌంట్ ఇచ్చాడు నువ్వు వెళ్ళు వేరే యూట్యూబర్స్ గిల్ టెస్ట్ ఆడి నువ్వు మంచి గేమ్ ప్లే చూపించు సో దట్ ఇతను ఆడితే అతను ఆడినట్టు ఉంటది అట్లా ఇతనేం చేసిండు ఇతను ఎలాగో చాలా డబ్బులు దొబ్బిండు ఇతని దగ్గర నుండి ఈడేం చేసిండు గ్యాప్ లో అకౌంట్ అవును ఏమనుకోకు మా మమ్మీ ఫోన్ ఎంత తప్పు అంట అసలు ఏం చేయలేదంట సరే కానీ బాయ్ చూడు తమ్ముడు చూడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు దీని తర్వాత సరేనా నాకు 1% నేను చెప్పేది నేను ఇప్పుడే చెప్పేస్తాను లైవ్ లో 1% నీ సైడ్ నుంచి నాకు ప్రాబ్లం వచ్చినా గిల్లోకి ఎక్కువ చేస్తాను నేను సరేనా 1% రోజు డిస్కౌంట్ కి రావాలా అంటే నువ్వు ఫ్రీ అయినప్పుడు డిస్కౌంట్ రావాలి డిస్కౌంట్ వచ్చి గేమ్ ఆడాలి సరేనా వచ్చినాక అసలు ఆన్లైన్ కనబడుతుంది విను నేను చెప్పేది గిల్డ్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి రూల్స్ చెప్తారు ఇప్పుడు సపరేట్ గా నేను డిస్కౌంట్ తీసుకెళ్లి నీకు రూల్స్ చెప్తారు ఆ రూల్స్ విను నువ్వు క్లియర్ గా
సరేనా? ఆ రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించకపోతే నా ఈ బాబాయ్ నేను మెంటలైపోతాను నేను. సరేనా? ఓకే అన్న. సరే తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా బాడుతున్నావు, ఇది కాపాడుకో. ఇలాంటి డీజే పనులు చేయకు, ఎవడు పేడ్ మ్యాచ్ పిలిచిన వెళ్ళకు. ప్రపంచం అంతా దొంగనా కొడుకులు ఉన్నారు, నమ్మకు. నేను బాత్రూమ్ పోతా. అదే అందుకే నువ్వు బాత్రూమ్కి వెళ్తావు మమ్మీకి తెలియకుండా. మా అన్న డబ్బులు దాచి పెడతాడంట, నేను అందుకే బాత్రూమ్కి వెళ్తాను. ఆహా. సరే బ్రో, కానీ ఏదో గిల్ నేను పెట్టినా చూడు. ఇప్పటి నుండి మా గిల్ మేట్స్ అందరు నేను బిట్టు అని పిలుస్తాం. నా సబ్స్ కూడా అంతే. నీ గేమ్ ప్లే సూపర్, 12 years చాలా బాడుతున్నావు. నీకు ఆపోజిట్ కి ఎవడు వచ్చినా సరే వాళ్ళు అండగా ఉంటారు. సరేనా? అలా అని చెప్పి అందరు అకౌంట్ స్కాములు చేసేది కాదు. నేను వేరే ఏదైనా కంప్లీట్ వస్తే అప్పుడు చెప్పన్నా. అది నాకు ఒక్క % 1 రూపీ కంప్లైంట్ వచ్చినా అప్పుడు ఉంది నీకు జింగ్ జింగ్. సరేనా? జాగ్రత్త. అది గిల్లో ఉన్నావు, రూల్స్ తెలుసుకొని పాటించు. ఓకేనా?